హాయ్ అండి. సంపూర్ణ వాక్స్కి స్వాగతం. ప్రతిరోజు నా దినచర్య ప్రొద్దున్నే నిద్ర లేవగానే కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే తు గోవింద ప్రభాతే కరదర్శనం అంటే ఈ శ్లోకాన్ని చెప్పుకొని ఇలా అరిచేతులు చూసుకొని కళ్ళకద్దుకొని నిద్ర లేవాలండి అన్నమాట. సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అంటే భూదేవికి ఇలా నమస్కారం చేసుకొని ఇవి 2 శ్లోకాలు చెప్పుకొని నిద్ర లేస్తానండి నేను. అయితే భూదేవికి ఎందుకు శ్లోకం చెప్పుకుంటామంటే మనము భూదేవి మీద నడుస్తూ ఉంటాం కదా, అంటే తల్లి మమ్మల్ని క్షమించు, నీకు నమస్కారం చేసుకొని నిద్రలేస్తున్నాను, నీ మీద నేను నడుస్తాను, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాను, నన్ను క్షమించు తల్లి అని ఆ శ్లోకం చెప్పుకొని మనము మన దినచర్యను ప్రారంభించుకోవాలండి. మీరందరూ కూడా ఇలా చేసుకుంటే మంచిది. బాత్రూమ్కి వెళ్ళి మొహం కడుక్కొని వస్తానండి. మొహం కడుక్కొని వచ్చి ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు నీళ్లు గోరువెచ్చగా చేసుకొని తాగుతాను. ప్రతిరోజు తాగుతాను. ఇది తాగటం వలన మనకి ఏదైనా కొంచెం గ్యాస్ ప్రాబ్లం అనేది ఉంటే కనుక తగ్గుతుంది. దానికోసం తాగుతున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి తాగటానికి. తాగిన తర్వాత ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. వాటర్ తాగిన తర్వాత 1 గంట ఆగి ఈ గ్లాస్ తోటి 1 గ్లాసు కాఫీ తాగుతాను. ఈ గ్లాస్తో పట్టుకొని తాగాలంటే కష్టం అండి, చిన్న గ్లాసు వేడిగా ఉంటుంది. అందుకని ఈ పెద్ద కప్లో పోసుకొని తాగుతాను. కొంచెం గోరువెచ్చటి నీళ్ళు పెట్టుకొని స్నానం చేసి వచ్చాను. స్నానం చేసి వచ్చి చపాతీ పిండి కలుపుకొని చపాతీ చేసుకున్నాము. ప్రతిరోజు ఇడ్లీనో దోశనో ఉప్మానో ఏదో ఒకటి చేసుకొని తింటాము. ఈరోజు పిల్లలు కూడా సెలవు కదా, అందుకని చపాతీ చేసి ఇచ్చింది మా కోడలు. ఆ చపాతీ ఈ కొబ్బరి చట్నీ తింటున్నాను. టిఫిన్ తిన్న తర్వాత భోజనం తినేలోపు 2 గ్లాసులు కానీ 3 గ్లాసులు కానీ వాటర్ తాగాలి. నేను తప్పనిసరిగా 2 గ్లాసులు తాగుతాను. ఇప్పుడు 1 గ్లాస్ తాగుతున్నాను, తర్వాత ఇంకో గ్లాస్ తాగుతాను. మనము దాహం ఉన్నా లేకపోయినా కూడా తప్పనిసరిగా తాగాలండి 2-3 గ్లాసులు. 12:20 అయింది. 1 గ్లాస్ వాటర్ తాగుతానని చెప్పాను కదా, ఇప్పుడు ఇంకో గ్లాస్ వాటర్ తాగుతాను. ఇంకా ఇప్పటి నుంచి భోజనం చేసేంత వరకు ఇక వాటర్ తాగను. 1:30కు భోజనం చేస్తాను. అయితే ఈ మధ్యలో 12:30 నుంచి 2 గంటల వరకు సీరియల్స్ చూస్తానండి. కరెక్ట్గా టైము 1:30 అయిందండి. భోంచేస్తున్నాను. క్యారెట్ ఫ్రై చేసుకున్నాము. ప్రొద్దున చపాతీల్లోకి కొబ్బరి పచ్చడి చేసుకున్నాను కదండి, ఆ కొబ్బరి పచ్చడి కొంచెం వేసుకున్నాను. మజ్జిగ చారండి, ఇది పెరుగు, వేడివేడి అన్నం. అంటే ప్రతిరోజు కంపల్సరిగా మా కోడలు 2 చేస్తుందండి. 1 కూర కానీ 1 పప్పు కానీ ఉండాలి, 1 పచ్చడి కానీ 1 చారు కానీ. పెరుగు కంపల్సరీ తింటూ ఉంటాం అనమాట. అంటే 2 కూరగాయలుగా తింటే మంచిది ఆరోగ్యానికి. మనం ఆకుకూర తినాలి, కూరగాయ తినాలి. ఆ ఉద్దేశంతో ఇలా 2 చేస్తుంది తప్పనిసరిగా. మీరు కూడా చాలా వరకు 2 చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే మామూలుగా 1 కూర తింటాము, పెరుగు కంపల్సరీ తింటాము. దాంతోపాటు ఇంకా పప్పు, చారు లేకపోతే ఫ్రైయో ఏదో ఒకటి చేసుకొని తినండి. మీరు ఇలా చేసుకొని తింటారని నేను అనుకుంటున్నానండి. తప్పనిసరిగా ఇలా ప్రయత్నం చేయండి. భోజనం అయిపోయింది, సీరియల్స్ కూడా అయిపోయినాయండి. 2:30కు పూర్తయిపోతాయి. 1 గంట సేపు కొంచెము అటు ఇటు తిరుగుతాను. తిరిగిన తర్వాత 3:30కు పవలిస్తానండి. ఇప్పుడు 3:30 అయింది. 1 గంట పడుకొని లేస్తా. అంటే ఈ వయసులో రాత్రిపూట కూడా ఎక్కువ నిద్ర పట్టదు కదా, అందుకోసమని తప్పనిసరిగా మధ్యాహ్నం పూట 1 గంట పడుకుంటానండి. అందరూ కూడా ఇలా పడుకుంటేనే ఆరోగ్యంగా ఉంటాం మనం. ఎందుకంటే రాత్రిపూట తొందరగా నిద్ర పట్టదు కదా. ఒక 50 ఏళ్ళు దాటాయంటే ఎవరికైనా అలానే ఉంటుందండి. మధ్యాహ్నం నిద్ర వస్తుంది కాబట్టి కంపల్సరీగా పడుకోవాలి. 1 గంట రెస్ట్ తీసుకోండి ఈ వయసు వాళ్ళందరూ కూడా. అంటే నేను తీసుకుంటున్నాను మిమ్మల్ని తీసుకోమని చెప్పట్లేదండి. ఎందుకంటే ఒక వయసు వస్తే అలానే పడుకోవాలనిపిస్తుంది. కంపల్సరీగా పడుకోండి. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ కూడా
మధ్యాహ్నం పూట ఒక గంట పడుకుండేది. ఎందుకు అబ్బాయి ఇలా పడుకుండేది అనుకునేదాన్ని నేను. కానీ ఇప్పుడు తెలుస్తుందనమాట. ఎందుకు మధ్యాహ్నం పూట పెద్దవాళ్ళు పడుకుంటారో అనేటువంటి విషయం. ఎవరికైనా వాళ్ళ వరకు వస్తేనే తెలుస్తుంది ఏ విషయమైనా. చిన్నప్పుడు మనకు అన్ని విషయాలు తెలీదు గదా! వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ మనకు అర్థం గాదు. చిన్న పిల్లలం గాబట్టి. ఒక వయసొస్తే మనకు తెలుస్తుంది. అందుకని కంపల్సరీగా రెస్ట్ తీసుకోవాలండి. మామూలుగా 4:30కే మెలుకువ వస్తుంది. కానీ ఈరోజు 5 అయిపోయింది. ఒక్కోసారి కొంచెం అటు ఇటుగా అవుతుంది నిద్ర ఎక్కువ పట్టేసేస్తే. ఒక్కోసారి ఏమో 4 గంటలకే మెలుకువ వచ్చేస్తుంది. నిద్ర లేవగానే మామూలుగా ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్ళు తాగుతాను. కానీ కొంచెం ఎండాకాలం కదా, అందుకని మామూలు నీళ్ళే తాగుతున్నానండి. కానీ ఫ్రిడ్జ్ వాటర్ మాత్రం ఎప్పుడు తాగనండి నేను. కుండలో నీళ్ళు కానీ మామూలుగా ఫిల్టర్ నీళ్ళు కానీ తాగుతాను. ఇంకా మీరు ఏ నీళ్ళని తాగొచ్చు మీ ఇష్టము, కానీ ఫ్రిడ్జ్ వాటర్ అవాయిడ్ చేస్తే మంచిది. టైం 4:30 అయిందండి. లేచాను. రోజు కూడా గోరువెచ్చటి నీళ్ళు ఒక గ్లాసుడు తాగుతాను. ఇప్పుడు ఎండాకాలం కదా, అందుకని చల్లనీళ్ళే తాగుతున్నాను. ఫ్రిడ్జ్ వాటర్ మాత్రం ఎప్పుడు తాగనండి. ఫిల్టర్లో నీళ్ళు కానీ కుండలో నీళ్ళు కానీ తాగుతాను. మీకు కూడా వీలైతే ఇలానే ఫిల్టర్ నీళ్ళు కానీ కుండలో నీళ్ళు కానీ తాగండి. ఫ్రిడ్జ్ వాటర్ తాకపోవటమే మన ఆరోగ్యానికి మంచిదండి. ఇవ్వండి, సాయంకాలము స్నాక్ ఏదో ఒకటి తింటానండి. కీరదోసకాయ ముక్కలు ఒక 5, క్యారెట్ ఒక 5 ముక్కలు, అరటిపండు ఒక చిన్నది అండి. మీరు కూడా సాయంకాలము స్నాక్ ఏదో ఒకటి తినండి. తర్వాత అవి ఎక్కువ తినకూడదండి, కొంచెంగానే తినాలి. అలానే తినండి, అంటే పొట్ట ఖాళీగా ఉంచుకోకూడదు. ఎక్కువ ఖాళీ ఉంటే గ్యాస్ ప్రాబ్లము వస్తూ ఉంటుంది. అందుకని కొంచెంగా తినాలి. మామూలుగా రోజు సాయంకాలం పూట అప్పుడప్పుడు టీ తాగేవాళ్ళము. ఇప్పుడు ఎండాకాలం అయిపోయింది కదా, టీ తాగాలంటే తాగబుద్ధి కావట్లేదండి. అందుకని ఈ చిన్న స్నాక్ తింటున్నాను. మ్యాక్సిమం 8 to 9 లోపు రాత్రి డిన్నర్ అయిపోతుందండి. ఈరోజు ఉప్మా చేసుకున్నాము. ఇదిగోండి, ఇంకా డిన్నర్ అండి. నైటు కంపల్సరిగా టిఫినే చేసుకుంటామండి. ఏదైనా సరే, ఉప్మా కానీ మరమరాలు కానీ అటుకులు ఉప్మా కానీ అన్నం తప్ప మిగతా ఏవైనా టిఫిన్లు చేసుకొని తింటాము. ఇదిగోండి, ఆల్రెడీ పుట్నాల పొడి ఇంతకుముందు మీకు చేసి ఛానల్లో పెట్టాను. ఆ పొడి ఇట్లా నిల్వ ఉంచుకుంటామండి. ఈ ఉప్మాలు చేసినప్పుడు కొంచెం ఇలా వేసుకొని తింటామండి. ఇక మీరు కూడా టిఫిన్లు చేసినప్పుడు వేసుకొని తినడానికి ఇలా నిల్వ చేసి ఉంచుకోండి. ఒక 4 రోజులైనా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఈరోజు ఈ బొంబాయి రవ్వ ఉప్మా డిన్నర్ అండి. ఇక తర్వాత తిన్న తర్వాత ఒక అరగంట ఆగి ఇక పడుకోవటమేనండి. ఇక స్నాక్స్ తినేసాను కదండి, అయిపోయింది. తర్వాత 6 నుంచి 9 లోపు సీరియల్స్ వస్తాయి. అంటే అందులో 3 సీరియల్స్ చూస్తానండి నేను. 6 గంటలకు ఒకటి, 8 గంటలకు ఒకటి, 9 గంటలకు ఒకటి, అట్లా 3 సీరియల్స్ చూస్తాను. ప్రతిరోజు ఇలానే చూస్తానండి. ఇక అయిపోయిన తర్వాత వాకింగ్ వెళ్ళాలనిపిస్తే అందరం కలిసి వాకింగ్ వెళ్తాము తిన్న తర్వాత. ఇక లేదంటే మాత్రం వెళ్ళమండి. కొంచెం ఇక్కడిక్కడే తిరిగేసేసి కాసేపు ఒక 10 నిమిషాలు మాట్లాడుకొని ఇక తర్వాత పడుకుంటాం. మీరు అనుకోవచ్చు, మరి అంత దినచర్యలాగా మొత్తం చెప్పారు, మరి వీడియోస్ చేస్తారు కదా, మరి అవి ఎప్పుడు చేస్తారు అని చెప్పానని. వంటలు చేసే టైం ఉంటుంది కదండి, ఆ టైంలో వంటలు చేస్తాం కదా, ఆ వంటల వీడియోలు చేస్తాము. ఇక తర్వాత మధ్యలో మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాపుల్లో పాటలు పాడుకోవటము, ఇంకేదన్నా పురాణాలు అవి ఇవి చదువుకోవాలంటే అవి చదువుకోవటము, అవన్నీ చదువుకొని మధ్యలో చేయటము, అట్లా చేస్తూ ఉంటానండి. ఇది ప్రతిరోజు నేను చేసేటువంటి దినచర్య. ఇంకిప్పుడు తినేసాను కదండి, చూపించాను కదా, డిన్నర్ తినేసాము. ఇక ఇప్పుడు పడుకోవటమేనండి. టైం 9:30 అయినట్లుంది. ఇక 9:30కంతా 10 లోపు పడుకుంటామండి. ఇలా మీ దినచర్య ఏంటో కామెంట్లో తెలియచేయగలరండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్.